హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతిలోని N14 రోడ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడైతే మనకి N14 రోడ్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు ప్రజెంట్ మనకు N14 రోడ్ దగ్గర అయితే రెండు వైపులు అంటే లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులు అయితే మనకు డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అయితే ప్రజెంట్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది పీసీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి రాడ్ బెండింగ్ కానీ అలాగే రాఫ్టింగ్ అయితే ఏసీ రెడీ అయితే చేసి పెట్టుకున్నారు. ఇంకో 2 స్టెప్స్ అయితే మొత్తం ఇక్కడ డ్రైనేజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ప్రజెంట్ ఇది వచ్చేసి మనకు E4 N14 అలాగే E3 N14 రోడ్డు మధ్య రెండు రోడ్డుల జంక్షన్ల మధ్య అయితే ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రజెంట్ ఇక్కడ N14 రోడ్ అయితే ప్రజెంట్ ఇలా ఉంది, తర్వాత ఎలా ఉంటుంది ఏందో చూడాలి. మీకు ప్రతి 20 డేస్కి ఒకసారి అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను ప్రతి రోడ్డు గురించి అయితే. మన N14 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ప్రీవియస్గా మనకు వర్షం అయితే రావడం జరిగింది కదా, ఆ బురద అయితే మొత్తం ఇలా అయితే ఎండిపోయి పగుళ్ళు అయితే వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ దీని మీద ప్రీవియస్గా అయితే ఇంతకుముందు అయితే మనకు పీసీ అయితే పోసారు. తర్వాత వర్షం రావడంతో ఆ పీసీ మీద అయితే మనకు బురద అయితే ఉంది కదా, అదంతా ఎండిపోయి ఉంది. దాంతో మొత్తం జేసీబీలు అయితే మొత్తం నీట్గా క్లియర్ చేసి పక్కనైతే పడేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఇటు పక్క అయితే పడేస్తున్నారు రెండు వైపులా. చూడండి, మొత్తం నీట్గా అయితే క్లియర్ చేసేసారు. మొత్తం ఈ కొంచెం ఏదైతే ప్రీవియస్గా వేసి పెట్టున్నారో పీసీ అనేది దాని మీద అయితే మొత్తం నీట్గా అయితే క్లియర్ అయితే చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూడండి, మొత్తం మనకు వచ్చేసి పీసీ అయితే కంప్లీట్ అయిపోయి రాడ్ బెండింగ్ అయితే చేసి పెట్టుకున్నారు. మొత్తం రాడ్ బెండింగ్ దీని మీద మళ్ళీ మనకు రాఫ్టింగ్ చేసి ఆ డ్రైనేజ్ హౌస్ని కంప్లీట్ చేస్తారు. ఇది చూడండి, రాడ్స్ని వాళ్ళు కావాల్సిన విధంగా అయితే మలుచుకోమన్నారు. వాళ్ళు కావాల్సిన విధంగా అయితే ఈ రాడ్ని అయితే మలుచుకోమన్నారు. వాళ్ళకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అయితే. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, పైనుంచి కిందకి ఈ పైప్ అయితే వెళ్ళింది కదా, దీని త్రూ మనకైతే మిషనరీ త్రూ అయితే మనకు ప్రైమరీ కాంక్రీట్ అయితే పీసీ రెండు సిమెంటు కాంక్రీట్ రెండు మిక్స్ చేసి అయితే కింద అయితే పోస్తారు. తర్వాత కింద ఉన్న వాళ్ళు మొత్తం నీట్గా అయితే జరుపుకుంటారు. ఇక్కడ చెక్కలు కనిపిస్తున్నాయి కదా, ఈ చెక్కల్ని మనకు వచ్చేసి అక్కడ రాఫ్టింగ్ అయితే యూజ్ చేస్తారు ఆ రాడ్ బెండింగ్ మీద. అలాగే మీకు రైట్ సైడ్ కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది. ఇక్కడ మొత్తం రెండు వైపులు అయితే పీసీ అయితే కంప్లీట్ అయిపోయి ఉంది. పీసీ అంటే ప్రైమరీ కాంక్రీట్, అంటే కింద కాంక్రీట్ పోసి దాని మీద మళ్ళీ రాడ్ బెండింగ్ చేసి మళ్ళీ దాని మీద అయితే ఈ పీసీ అయితే పోస్తారు. ఈ మొత్తం రెండు వైపులా లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులు అయితే అదే ఫాస్ట్గా అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇదంతా ప్రీవియస్ స్టార్ట్ అయింది కానీ తర్వాత వర్షం రావడంతో ఒక 10 డేస్ అయితే వర్క్స్ అయితే డిలే అయ్యాయి. తర్వాత ఇప్పుడు ఒక 10 డేస్ నుంచి మాకు మంచి ఎండలు వస్తున్నాయి కదా, దీంతో ఎక్కడెక్కడ నీట్గా అయితే ఎండిపోయినాయి. అలాగే నేల కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. దాని తగ్గట్టే వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నారు, త్వరగా అయితే చేస్తున్నారు. చూస్తున్నాయి కదా, ఇప్పుడు రెండు వైపులు అయితే మనకు వచ్చేసి రాఫ్టింగ్ అయితే రెడీ చేసుకుంటున్నారు. రెండు వైపులు చెక్కలు పెట్టి మళ్ళీ దాంట్లో అయితే మళ్ళీ సిమెంట్ కంకర మిక్స్ చేసి మిషనరీ త్రూ అయితే పోస్తారు. ఇంకొక 2 స్టెప్లు అయితే మనకి ఇక్కడ డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఈ N14 దగ్గర ఈ రెండు జంక్షన్ల మధ్య. మొత్తం చూడండి ఎలా ఉందో. మొత్తం మనకు వచ్చేసి ఈ రోడ్ N14 రోడ్కి సంబంధించిన వర్క్స్ అయితే RVR వాళ్ళైతే వర్క్స్ అయితే చేస్తున్నారు. చూస్తున్నారు కదా RVR. కింద అక్కడ మీకు చెక్కలు కనిపిస్తున్నాయి కదా, దాన్ని మనం వచ్చేసి రాఫ్టింగ్ అంటాము. దాని కింద ఉన్న దాన్ని పీసీ ప్రైమరీ కాంక్రీట్ పోసి దాని మీద ఈ రాడ్ బెండింగ్ చేసుకొని మళ్ళీ దాని మీద రాఫ్టింగ్ అయితే పోస్తారు, రాఫ్టింగ్ అయితే చేసుకుంటారు. సరే కదా, ఇక్కడ వాళ్ళకి కావాల్సిన విధంగా అయితే ఆ ఐరన్ రాడ్స్ని అయితే మలుచుకుంటున్నారు. ఇక్కడ దాని మీద ప్రైమరీ కాంక్రీట్ మీద అయితే ఆ రాడ్ని అయితే మలుచుకుంటున్నారు. మొత్తం అయితే రెడీ చేసి అయితే పెట్టుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ వర్క్ అయితే ఇక్కడ అయిపోయింది. డ్రైనేజ్కి అయితే ఇంకొక 1 స్టెప్ మొత్తం క్లోజింగ్ దగ్గర ఉంది. క్లోజ్ చేసేస్తే మొత్తం ఈ డ్రైనేజ్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఆల్రెడీ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే ఉంది. ఇది వచ్చేసి 2018లోనే 17లోనే వేసిన కట్టిన డ్రైనేజ్ అనమాట. ప్రజెంట్ అదైతే ఇలా అయితే ఉంది. కొంచెం పగుళ్ళు ఉన్నాయి, అవన్నీ మొత్తం క్లియర్ చేసి కూడా మళ్ళీ ఇక్కడంతా కట్టేస్తారు అది కదా. ఇది వచ్చేసి మనకు E3 N14 రోడ్ జంక్షన్ నుంచి ఒక 100 మీటర్ల దూరంలో అయితే ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కింద మొత్తం నీట్గా మట్టిని మొత్తం నీట్గా తీసేసి ఆ పీసీ పోయడానికి అయితే మొత్తం అయితే రెడీ చేసుకుంటున్నారు. మొత్తం పీసీ అయితే పోయడానికి.
ఏదైతే ఈ జేసీబీ ఉందో అక్కడ కొంచెం మనకేంటంటే ఆ పీసీ పోసే దగ్గర కొంతవరకు అయితే కొంచెం బురద అయితే ఉంది. ఆ బురదను మొత్తం నీట్గా తీసి ఈ లారీలు అయితే వేసేస్తుంది చూడండి. మొత్తం ఏదైతే ఈ బురద ఉందో అంటే కొంత జస్ట్ ఒక 2 మీటర్స్ 1 మీటర్ 3 మీటర్స్ వరకు అయితే కొంచెం బురద అయితే ఉంది. దాన్ని మొత్తం నీట్గా తీసైతే ఈ లారీలో అయితే వేసేస్తుంది. మొత్తం ఆ బురదను మొత్తం క్లియర్ చేసేస్తుంది. చూస్తున్నారు కదా, మొత్తం ఆ బురదను మొత్తం నీట్గా తీసి ఆ లారీలో అయితే వేసేస్తుంది. మొత్తం నీట్గా తీసి వేసేస్తుంది చూడండి. ఇదండి ప్రజెంట్ మనకు వచ్చేసి N14 రోడ్ దగ్గర అయితే వర్క్స్ అయితే ఈ విధంగా అయితే జరుగుతున్నాయి. ఇలా మనకు ఫ్రంట్ వెళ్తే మనకు E3 N14 జంక్షన్ వస్తుంది. బ్యాక్ సైడ్ వెళ్తే E4 N14 జంక్షన్ అయితే వస్తుంది. ప్రజెంట్ రోడ్స్ అయితే ఈ విధంగా అయితే ఉంది. మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా చెట్లు, మీకు రైట్లో ఇక్కడ రైట్లో చెట్లు అవి కనిపిస్తున్నాయి కదా, ఆ ప్లేస్లో మనకు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అయితే రాబోతుంది. దానికి తగిన ప్లేస్ కూడా నీట్గా అయితే క్లియరెన్స్ అయితే చేసి పెట్టుకున్నారు. సో ఇదండి ప్రజెంట్ మనకు వచ్చేసి N14 రోడ్ దగ్గర అయితే ప్రజెంట్ ఈ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం